మహిళల ద్రోహి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్యాల చెంగల్ రాయుడు అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని బద్యాల భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆసరా పేరుతో ఆంధ్ర రాష్ట్రంలోనే అక్క చెల్లెమ్మలకు టోకరా పెట్టి కళ్ళబోయి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రంలోనే మహిళలకు తీరని ద్రోహం చేశాడని ఆరోపించారు. ముఖ్యంగా 2 లక్షల మంది మహిళలపై వారి భర్తలపై తప్పుడు కేసులు బనాయించి అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేశాడని, అంతేకాకుండా అందరి పిల్లలకు బాల్యం నుంచే చదువు చెప్పిన అంగన్వాడీలపై కేసులు బనాయించి వారిని రోడ్డున పడేశారని ధ్వజమెత్తారు. మహిళల పురోగమనానికి ఎవరు చేయూతనిచ్చారు? డాక్టరా సంఘాలు పుట్టుకేంది, పురోగమనం ఏంటి? నీవు డాక్టరా సంఘాలకు చేసింది ఏంటి? 2018 ఆఖరిలో ఒక్కొక్క సంఘానికి 10,000 రూపాయలు పసుపు కుంకుమ కింద మనం ఒక్కొక్కరికి ఇస్తే 3 విడతలుగా ఇస్తే దానికి అడ్డపడతారు, కోర్టులో ఆర్డర్ తెస్తారు. అయినా కూడా 1వ విడతలో 99.9% 50,000 రూపాయలు అందరికి ఇచ్చేశారు. 50,000 నుంచి ₹1,00,000 2వ విడత వరకు ఇచ్చేశారు. ₹1,00,000 నుంచి ₹1,50,000 ఉన్నటువంటి వాళ్ళకు 3వ విడత 4వ విడత చేశారు. కొందరికి చెక్కులు ఇచ్చానంటే కూడా ట్రెజరీ హానర్ చెప్పినప్పుడు మీ మాదిరి మాటలు చెప్పి మేము కళ్ళబొల్లి మాటలు చెప్పలేదు. మీరేం చెప్పారు గాంధీ గురించి? నా సోదరి మనులకు నా వరం మద్యపాన నిషేధం అని అన్నాడు. ఈ ఊరూరు తిరుగుతా చెప్పాడు. 45 ఏళ్లకే పెన్షన్ అని చెప్పాడు. 45 ఏళ్ళకు పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఊరన్న ఒక్కరుంటే చూపించాయా, నా ఇల్లు రాయిచ్చేస్తాను నీకు. గతంలో చేతి వృత్తుల వారికి 13 చేతి వృత్తుల వారికి 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. పద్మశాలీలు, చేనేత కార్మికులకు ఎందుకు? నిద్రలేసిన దానికి వంగి పనిచేస్తారు. వాళ్ళు మగ్గం కాళ్ళు ఉండేసి వాళ్ళ యొక్క పరిస్థితి దెబ్బతింటున్నదని ఉద్దేశంతో ఆచార్య వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని 50 ఏళ్ళ నుంచి పెంచి వాళ్ళకి పెంచనించట్లేదు. మిగతా వాళ్ళకందరికీ 60 ఏళ్ళు చేసినటువంటి విషయం వార్తలు. చేతి వృత్తుల వార్తలను నాశనం చేస్తుంది. మహిళలకు ఇవ్వాల్సినటువంటి పథకాలని సర్వనాశనం చేసేస్తుంది. అంగన్వాడీలకు ఇవ్వాల్సినటువంటి వాళ్ళని నాశనం చేస్తుంది. ఆఖరికి నిద్రలేసిన తాంచి నీ ఇంటికాడ చెత్త ఊడ్చే పారిశుద్ధ్య కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్తే వాళ్ళ మీద చిచ్చాస్మృతుల్లో ఏ సెక్షన్ అన్నీ పెడతానంటున్నావు. ఇది న్యాయం కాదు. మహిళలకు ఏమైనా చేసింది ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారే మన రాష్ట్రంలో. కేంద్రం నుంచి కూడా నిధులు మనకు వస్తున్నాయి. వాళ్ళు 3 లక్షల మందికి ఇస్తే మనం 30 లక్షల మందికి ఎక్స్టెండ్ చేసి అందరికి ఇవ్వటం కూడా జరుగుతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకో. మహిళలకు ఎవరు చేశారు? తెలుగుదేశం చేసిందా, జగన్మోహన్ రెడ్డి గారు చేశారా, వైసీపీ చేసిందా అన్నటువంటి విషయాన్ని